తనని లోపలికి తీసుకెళ్లారు, పోలీసులే రూట్ను క్లియర్ చేసి లోపలికి తీసుకెళ్లారు అనేటువంటి కామెంట్ చేయడం జరిగింది. మరోవైపు తను సినిమా చూస్తున్నటువంటి క్రమంలో పోలీసులు ఎవరు వచ్చి తన దగ్గర మాట్లాడలేదు, తర్వాత ఎవరు కూడా తనని బయటికి తీసుకురాలేదు అనేటువంటి కామెంట్ చేశారు. కానీ పోలీసులు అయితే మాత్రం ఏసీపీ స్థాయి అధికారి అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి అతన్ని బయటికి తీసుకొస్తున్నటువంటి వీడియోను సైతం పోలీసులు రిలీజ్ చేసినటువంటి సందర్భం కనపడుతుంది. మరి చూడాలి ఇప్పటి వరకు జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఏం ఆధారాలు లభించాయి. ఇప్పుడు 20 ప్రశ్నలకు సంబంధించి అల్లు అర్జున్ క్వశ్చన్ చేశారు, కానీ ఆ 20 ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏంటి, వాటికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజ్లు అవన్నింటినీ కూడా ముందు పెట్టి విచారణ జరిపినట్లు మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మరొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. మరొక గంట పాటు విచారణ జరిపిన తర్వాత ఈరోజు అల్లు అర్జున్ను పంపించేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ సీన్ రీకన్స్ట్రక్షన్ అవసరం అనుకుంటే మరోసారి నోటీసులు జారీ చేసి అల్లు అర్జున్ కూడా విచారణకు పిలుస్తారు. రెండోసారి వచ్చినటువంటి సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి తొక్కిసలాట దగ్గర ఖచ్చితంగా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా జరిపేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు పోలీసులు అయితే మాత్రం చెప్తున్నారు ఖచ్చితంగా అల్లు అర్జున్ తప్పిదం వల్లనే ఈ స్థాయిలో అక్కడ తొక్కిసలాట జరిగిందని, తర్వాత రేవతి అనేటువంటి మహిళ ప్రాణాలు కోల్పోయిందని, మరోవైపు శ్రీతేజ్ అనేటువంటి బాలుడు తీవ్ర అస్వస్థకు గురి కావడంతో ప్రస్తుతం హాస్పిటల్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇదన్నిటికీ కారణం అల్లు అర్జున్ అనేది రాష్ట్ర ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చెప్తున్నటువంటి మాట. ఎప్పుడైతే సంధ్యా థియేటరు యాజమాన్యం పర్మిషన్ కోసం లెటర్ పెట్టుకుందో, పోలీసులు నిరాకరించిన తర్వాత అల్లు అర్జున్ రాకపోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. అల్లు అర్జున్ రావడానికి 10 నిమిషాల క్రితం ఏ విధంగా పీస్ఫుల్గా ఉందో అదే విధంగా సినిమా అయిపోయేంత వరకు కూడా, బెనిఫిట్ షో అయిపోయేంత వరకు కూడా అదే విధంగా ఉండేది. అల్లు అర్జున్ అనుకోకుండా అక్కడికి రావడం, తర్వాత రూప్ టాప్ ఓపెన్ చేసి అభివాదం చేస్తూ అక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా అల్లు అర్జున్ చూడడానికి వాళ్ళందరూ కూడా ఎగబడ్డారు. దీంతో అక్కడ తొక్కిసలాట జరిగిందనేటువంటి అంశాన్ని పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు. ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాన్యంలో దాదాపు 7 మంది యజమానులు ఉంటే అందులో ఒక వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కు పంపించారు. అతను కూడా మధ్యంతర బెయిల్ పైన రిలీజ్ అవ్వడం జరిగింది. మరికొంతమంది మొత్తం 18 మెంబర్స్ ఈ కేసులో ఉంటే చాలా మందిని అరెస్ట్ చేసి ఇప్పటికే జైలు కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి మరికొద్దిసేపట్లో అల్లు అర్జున్ విచారణ ముగిసిన తర్వాత నేరుగా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి జూబ్లీహిల్స్ నివాసానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. చూస్తున్నా 3 గంటలుగా అల్లు అర్జున్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం, ప్రెస్ మీట్ పెట్టడంపై పోలీసులు ప్రధానంగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా పూర్తిగా అక్కడ ఏం జరిగింది, సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు, ఇంకొక వైపు ఇప్పుడే లేవు, తదుపరి ఈ విచారణ తర్వాత మళ్ళీ పిలుస్తారు అని చెప్పి మళ్ళీ సమాచారం వస్తున్నటువంటి పరిస్థితులు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎలా ఉంది అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర కావచ్చు, లేదంటే చిక్కడపల్లి పిఎస్ దగ్గర పరిస్థితి ఏంటి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు అలర్ట్ అయ్యారు. మరి కాసేపట్లో అల్లు అర్జున్ ఇక్కడ నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా ఆయన నివాసానికి వెళ్ళబోతున్నారు. ఈ లెక్కన విచారణ ముగిసినట్టుగానే చెప్పుకోవాలి. మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి వస్తారు. ఇక్కడ నుంచి పోలీస్ బందోబస్తు నడమ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్తారు. సుమారుగా 2.5 గంటల పాటు కూడా విచారణ కొనసాగింది. ఈ విచారణలో భాగంగా డీసీపీ అలాగే ఏసీపీ ఆ రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగినటువంటి ఘటనలో ఏ పోలీస్ అధికారులు అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ విచారణలో పాల్గొన్నట్టుగానే తెలుస్తోంది. ప్రధానంగా సంధ్యా థియేటర్కు సంబంధించినటువంటి తొక్కిసలాట అంశంపై అల్లు అర్జున్ని భిన్న కోణాల్లో ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా కొన్ని అంశాలను ఇప్పటికే ప్రస్తావిస్తూ అల్లు అర్జున్ ఇప్పటి వరకు ఆ 20 ప్రశ్నలకు సంబంధించి కూడా మనం మాట్లాడుకున్నాం. అది పక్కన పెడితే దాదాపుగా 10